బాగుంటే చెప్తాను, బాగాలేకపోతే ఎంతమంది చెప్తాను. అదే చెప్పన్నా, ఎందుకు బాగాలేదు. డైరెక్షన్ ఫాల్టా, ఎన్టీఆర్ అన్న ఫాల్టా? ఎన్టీఆర్ అన్న ఫాల్టా, డైరెక్షన్ ఫాల్టా? అన్ని ఫాల్టే అన్న. హీరో స్కోప్ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ లో హీరో స్కోప్ లేదు. ముందు మరి ఆచార్య అనుకోవచ్చా? ఆచార్య కలిసి హీరో ఉంటాడన్న. ఇందులో సెకండ్ హాఫ్ లో హీరో లేడు. అన్ని క్యారెక్టర్లు ఉంటాయి సెకండ్ హాఫ్ లో, హీరో ఉంటాడు. హీరో ఏంటంటే అక్కడక్కడ ఏదో హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది ఆ సీన్లు కూడా. సెకండ్ హాఫ్ ఆయుధ పూజ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది. స్టోరీలో లింక్ అయితే ఏది ఉండదు, అన్ని డివైడ్ అయిపోతాయి దేనికట్టు. అసలు దాన్ని ఏమంటారు, ఒక సీక్వెన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా నాకైతే లియో సినిమా ఎలా ఉందో సెకండ్ హాఫ్ సేమ్ స్టోరీ కానీ అంతా అదే అనిపించింది. కాబట్టి టేకింగ్ ఏంటంటే కొంచెం బ్యాక్ డ్రాప్ అంతా మార్చి కాబట్టి కొంచెం బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ ఉంది, కానీ స్టోరీ అండ్ టేకింగ్ అంతా ఒకటే అన్న. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న ఫస్ట్ హాఫ్ లో ఉన్నాడు కానీ సెకండ్ హాఫ్ లో స్కోప్ లేదన్న ఆయనకి. ఉన్నంతలో ఆయన యాక్టింగ్ గురించి పేరు పెట్టేదేం లేదులే, కానీ స్కోప్ లేదు ముందు ఆయనకి సెకండ్ హాఫ్. ఎన్టీఆర్ అన్న డాన్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ ఆయుధ పూజ సాంగ్ బాగుంది, డాన్స్ ఓకే. అంటే సాంగ్స్ కూడా చుట్టమల్లే సాంగ్ ఓకే, కానీ ప్లేస్మెంట్ బాగాలేదు కాబట్టి అసలు చిరాకు వచ్చేసింది. జాన్వీ కపూర్ ఎందుకు? జాన్వీ కపూర్ ఎందుకు లేదు అసలు. హిందీ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి తీసుకున్నారు తప్ప సినిమాలో అయితే స్కోప్ ఏం లేదు అనిపించింది. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్చువల్లీ సినిమా ఏంటంటే రివెంజ్ ఏంటంటే హీరో పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది, ఇందులో విలన్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. అందుకే హీరో స్కోప్ లేదు. సో విలన్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, బట్ ఇంపాక్ట్ అయితే లేదు. విలన్ ఇంపాక్ట్ లేదు. పార్ట్ అవసరం లేదన్న అసలు. యాక్చువల్లీ ఆ ట్విస్ట్ కూడా బేసిక్గా సినిమా నాలెడ్జ్, సినిమా చూస్తున్నాడు 10 సంవత్సరాలు తెలుగు సినిమా చూసినాడు ఎవడైనా కానీ సెకండ్ హాఫ్ ఒక 15 minutes స్టార్ట్ అవ్వాలి ట్విస్ట్ చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ట్విస్ట్ దగ్గర క్లూస్ అన్ని వదిలేసాడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో క్లూస్ అన్ని వచ్చేసాడు మనకి. సో బేసిక్గా ఎవరైనా ట్విస్ట్ ఈజీగా కనిపెట్టేస్తారు. సో అసలు ఒక్క పాజిటివ్ ఉందంటే ఒక ఫస్ట్ హాఫ్ షిప్ ఫైట్ ఒకటి ఉంటుంది, దానికి ఫాలోయింగ్ ఒక వార్నింగ్ సీన్ మనం బ్లాస్ట్ చూస్తాం ట్రైలర్లో. ఆ సీన్లో బీజిఎం చాలా బాగుంటుంది, అదొక్కటి. ఇంకా మిగతా బీజిఎం అంతా ట్రైలర్లో విన్నది అదే ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద హై. అండ్ లాస్ట్ షార్క్ ఫైట్లో బీజిఎం బాగుంది, కానీ సీన్ అయితే బాగాలేదు. ఆ షార్క్ ఫైట్కు షార్క్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు, అంతా ఫోర్స్డ్ అన్న. అసలు న్యాచురల్గా అయితే అంతా ఫోర్స్డ్, ఆర్టిఫిషియల్. ఓవరాల్గా హిట్ ఫ్లాపా? డిజాస్టర్ అన్న. హిట్ ఫ్లాప్ అసలు మాట అవసరం, డిజాస్టర్ అంతే. ఎన్టీఆర్ అన్న కెరీర్లో మరో డిజాస్టర్. ఇంకా రేటింగ్ డిజాస్టర్ ఎంత రేటింగ్ ఇస్తారో అది ఇచ్చండి అన్న. మనకి రేటింగ్ మెగా ఫ్యామిలీ ఎందుకు అలా చెప్తున్నారు అంటే అందరూ బాగుంది అంటున్నారు, మీరేం బాగా? మహేష్ బాబు ఫ్యాన్ అన్న, మెగా ఫ్యాన్ అయితే కాదు. సినిమా చూస్తే అందరూ అదే నాకు అనిపించింది చెప్పాను, నాకేమంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్ లాగుతాడు అనుకున్నాను, కానీ ఫస్ట్ హాఫ్కి అర్థమైంది ఫ్లాట్కి వెళ్ళిపోతుందని. కాకపోతే ఆ సీన్ కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హై ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆడిద్ది, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది, కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోద్ది అనుకున్నా. 100% కాదు, కానీ నాకు తెలిసి ఇంత మరి ఇంకొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. అంత బెటర్గా తీయలేదన్న, మరీ డిజాస్టర్ రేంజ్లో తీసాను. థ్యాంక్ యూ.